ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, రండి కలిసి ప్రార్థన చేసి ప్రభు వాక్యాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువానికి వందనాలు. ఈ పవిత్రమైనటువంటి సమయాన్ని, పరిశుద్ధమైనటువంటి సన్నిధిని మీరు మాకు ఇచ్చి ప్రభువా, నీ పాదాల చెంత నీ వాక్యాలు నేర్చుకునటానికి కావలసినటువంటి కృపనిచ్చి మీరు మీ సన్నిధిని మాకు తోడించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన నీ ప్రియబిడ్డలను బట్టి వందనాలు. ఆశీర్వదించండి. ముందున్న సమయాన్ని దీవించమని యేసునామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట మనం పాడదాం. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. దేవునికి స్తోత్ర. మంచిది. మన పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చదువుదాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించుకున్నప్పుడు, యేసు ప్రభు వారు జీవించినటువంటి ఆ దినాలలో ఒక చక్కటి పిలుపుని సమస్త మానవాళికి ఇచ్చి ఆయన పిలుస్తున్నారు. ఏమనని ఆలోచన చేసినప్పుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రభువారు సువార్త ప్రకటించారు. యేసు ప్రభువారు కూడా మొట్టమొదటి ప్రారంభ దినాలలో ఆయన 30 సంవత్సరాలకి సువార్త ప్రారంభించటం మొదలుపెట్టి 3.5 సంవత్సరాల వరకు కూడా దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ అనేక మంది జీవితాల్లో ఆయన గొప్ప విడుదలలు కలిగిస్తూ దేవుని రాజ్యాన్ని, సువార్తని స్థిరపరిచినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒక విధంగా చెప్తే, ఒక విధంగా ఆలోచన చేస్తే, దేవుడు అనేక మందిని అనేక రీతిలుగా పిలిచాడు. ఇక్కడ సమస్త మానవాడికి ఇస్తున్నటువంటి పిలుపు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, పరలోక రాజ్యం గురించి ప్రత్యేకించి ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నాడు ఆయన. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అంటే, మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం పరలోక రాజ్యం గురించి మరి చదివితే, ధ్యానిస్తే, ఆలోచన చేస్తే, 13వ అధ్యాయము 24వ వాక్యాన్ని ఒకసారి మనం చూసినప్పుడు, ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పాడు. పరలోక రాజ్యం ఏ రీతిగా ఉంది అనే దాన్ని
ఈయన మాట్లాడుతూ పరలోక రాజ్యం గురించి తెలియచేస్తూ 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి. ఇంచుమించుగా ఈ ఉపమానాలు ఈ 13వ అధ్యాయం అంతా కూడా ఇలాగే ఆ ఉపమానాల రీతిగా చెప్పారు. 31వ వచనంలో పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ, 33వ వచనంలో కూడా పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. 44వ వాక్యాన్ని కూడా మనం చదివితే, పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. 45ని చూసినప్పుడు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నదని చెప్తున్నాడు. తర్వాత 47 వాక్యాన్ని మనం చూద్దాం. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. చాలండి. ఈ మాటలు మనం చూసినప్పుడు ఈ పరలోక రాజ్యము ఏ రీతిగా ఉంటుందంటే, భూలోకంలో ఈ విషయాలన్నీ కూడా వాటిని పోల్చి ప్రభువారు చెప్పారు. ఎలా ఉంటుంది పరలోక రాజ్యం అంటే, మంచి విత్తనాన్ని విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నదని, తర్వాత పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నదని, ఈ రీతిగా భూలోక సందర్భ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ పరలోక రాజ్యం గురించి ఆయన బోధించారు. ఈ పరలోక రాజ్యం చేరాలంటే ఏం పొందాలి? మారు మనసు. ఈ పిలుపు ప్రభువారు ఇచ్చారు. అంటే పరలోక రాజ్యం చేరడానికి ఆయన ఇచ్చినటువంటి పిలుపుల మూలం ఏంటి అని ఆలోచన చేస్తే మారు మనసు అనేది మనం పొందాలి. అంటే ఈ పరలోకపు రాజ్యం చేరటానికి మారు మనసు అనేది మరి దేవుడు సిద్ధపరిచినప్పుడు, ఈ మారు మనసుని మనం కలిగి ఉండటం కొరకు యేసు ప్రభు వారు పిలిచినటువంటి పిలుపులు 3.5 సంవత్సరాల తర్వాత, అంతవరకు కూడా ఆ పరలోక రాజ్యానికి మారు మనసు పొందడానికి అవకాశం అనేది లేదు. ఆయన సిలువలో రక్తము చిందించి పాపం అర్పించుట ద్వారా, అనగా సమస్త మానవాళి యొక్క పాప క్రయధనముగా ఆయన సిలువలో తన అర్పణ అర్పించుట ద్వారా మనల్ని ఆ రాజ్యం కొరకు సిద్ధపరిచి, దానిని మనం సంపాదించుకోవడం కొరకు మార్గాన్ని ఏర్పాటు చేస్తుంటున్నటువంటి స్థితి కలిగి ఉంటుంది. అది ఇంకా జరగలేదు. జరగక మునిపే ముందు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మారు మనసు పొందండి, నేను దానికి మార్గాన్ని సిద్ధపరుస్తాను. యేసు ప్రభు వారి సిలువలో ప్రాణ త్యాగం జరిగితే తప్ప దానికి ఏర్పాటు అనేది జరగదు. కానీ ఈలోపు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, మార్పు చెందిన జీవితాలు మీరు కలిగి ఉండాలి. ఎలా ఉంటుంది పరలోక రాజ్యం అన్నప్పుడు ఉపమానాల ద్వారాగా ఆయన తెలియజేసినటువంటి మాటలు మనం చూస్తున్నాం. పరలోక రాజ్యం అంటే పరలోకము నుండి దిగి వచ్చిన రాజ్యం. పరలోక రాజ్యం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, పరలోకంలో నుంచి దిగి వచ్చిన రాజ్యం. మరి ఈ రాజ్యము క్రీస్తు తన స్వరక్తముతో భూలోకంలో సిద్ధపరిచిన సంఘం. యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘమే ఈ లోకంలో పరలోక రాజ్యం. ఈ లోకంలో అనగా దాని కొరకు మనం సిద్ధపడాలంటే సంఘంలోనికి వెళ్ళాలి కదా. మరి సంఘంలోనికి వెళ్ళాలి అని అంటే, ఆయన రక్తం ఇచ్చి కొన్న సంఘంలోనికి మనం వెళ్ళాలంటే ఏం కలిగి ఉండాలి? మారు. ఈ రాజ్యంలో ప్రవేశం ఉచితమే కానీ, అనగా సంఘంలోనికి ప్రవేశం ఉచితమే కానీ, తప్పకుండా మనం ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అనగా జీవితము మార్చబడినటువంటి విధానము కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడు. ఈ రాజ్యం ఎప్పటి వరకు ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో క్రీస్తు సంఘం ఎత్తబడే వరకు కూడా ఈ క్రీస్తు రాజ్యం అనేది, అనగా సంఘం అనేది భూలోకంలో ఉంటుంది. దీనిలోనికి ప్రవేశం ఉచితమే కానీ ఏం పొందాలి? మారు మనసు పొంది మనం దేవుని మహిమార్థమై ఆయన రాజ్యం, ఆయన సంఘంలోనికి సిద్ధపడినటువంటి బిడ్డలమై ఉండాలి. మనం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం ప్రారంభం నుంచి ముగింపు వరకు చూసినప్పుడు, ఈ యొక్క ప్రభు తన చిత్తములో ఉన్నటువంటి వ్యక్తుల్ని, తనకిష్టమైనటువంటి వ్యక్తులను అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఇందులో సభ్యులు కావటం కొరకు ఆయన పిలుపునిచ్చారు. ఎందులో? ఈ పరలోక రాజ్యంలో, అనగా దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ సంఘములో సభ్యులు కావడం కొరకు ఆయన ప్రత్యేకమైనటువంటి పిలుపునిచ్చారు.
ఈ పిలుపుకు లోబడినటువంటి వాళ్ళు అందులో సభ్యులవుతున్నారు. ఈ పిలుపుకు లోబడినటువంటి వాళ్ళని నిరాకరించినటువంటి వారు నాశనానికి సిద్ధపడుతున్నారు. ఇది దేవుడు మనం మూలవాక్యంలో చదువుకున్నప్పుడు 4 మత్తయి సువార్త 4:17 పరలోక రాజ్య ప్రవేశాన్ని గురించినటువంటి ఒక చక్కటి ఉపమానం కింద మనం దీని ఉపోద్ఘాతం కింద మనం దీన్ని నేర్చుకున్నాం. దేవుడు ఎవరిని పేరు పెట్టి పిలిచినా వారు నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి వారిని పిలిచాడు. ఎవరిని పిలిచినప్పటికీ ఇప్పుడు ఒకసారి మనం బైబిల్లో చూస్తే ఆదికాండం 12 వద్దాం. ప్రారంభం నుంచి కొంతమంది భక్తుల్ని మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 12 మొట్టమొదటి వచనం మనం చూసినప్పుడు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహామును పిలుస్తున్నాడు దేవుడు. ఎవరినండి? అబ్రహాం. ఏమని పిలుస్తున్నాడు అని అంటే, నీవు లేచి, అంటే ప్రారంభము నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి అని కొన్ని విషయాలు అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. అబ్రహాం గురించి గతంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం సంఘంలో. మరి అబ్రహాము తెరాహు కుమారుడని, అబ్రహాము అన్నగారి కుమారుడు లోతని, ఇటువంటి సహవాసంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ప్రత్యేకించి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్న సత్యాలు గతంలో కొన్ని మనం నేర్చుకున్నాం. ఈ తెరహు ఏం చేసేవాడు అని ఆలోచన చేస్తే యెహోషువ 24:2 వారి కుటుంబీకులందరూ కూడా విగ్రహారాధికులు. అటువంటి కుటుంబంలో నుంచి అబ్రాహాముని దేవుడు పిలిచాడు. అవును కదా? ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందుడి. ఉద్దేశము మన మూలవాక్య అంశం ఆ విధంగా ఉన్న ప్రారంభం నుంచి దేవుడు ఈ పిలుపులో కొంతమంది భక్తుల్ని ప్రత్యేకించి ఎన్నిక చేసి తన ప్రతినిధులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని పిలిచినా, ఏ రీతిగా పిలిచినా, ఏ విధంగా పిలిచినా కానీ ఆయన పిలుపులో ఉన్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నిత్యరాజ్యానికి వారసులు కావాలని. ఈ పిలుపు అబ్రహాముకి అందినప్పుడు అబ్రహాంతో ఎవరెవరు ఉన్నారు అని ఆలోచన చేస్తే తన తండ్రి ఉన్నాడు, తర్వాత లోతు ఉన్నాడు, అబ్రహాం కుటుంబం ఉంది. ఈ పరిస్థితిలో దేవుడు ఏమంటున్నాడు అబ్రహాముని, నీది విగ్రహార్పితమైనటువంటి కుటుంబం కాబట్టి నువ్వు లేచి నీ బంధువుల వద్ద నుండి నీ ఇంటి వద్ద నుండి బయలుదేరి రావాలని చెప్పినప్పుడు అబ్రహాం ఇంకా ఆ ఊరనే పట్టణంలోనే ఉన్నాడు ఆ పిలుపు అందుకున్నప్పుడు. అక్కడ అబ్రహాము దేవుని యొక్క స్వరం విని ఆ పిలుపులో అతనికి ఉన్నటువంటి నిశ్చయత ఏంటంటే ఆ పరిస్థితులు ప్రభావం అతని మీద పడకుండా ప్రత్యేకంగా నిందారహితునిగా దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. అంటే అతడు స్టాండర్డ్ అయినటువంటి పొజిషన్లో అతడు నిలబడ్డ తన జీవితంలో అబ్రహాము దేవునికి ఎలా కనపడ్డాడని అంటే అప్పటికి ఆ స్థలంలో ప్రత్యేకంగా కనపడ్డాడు. అనగా దేవుని స్వరం విని, దేవుని మాట విని, దేవుని మాటకి విధేయుడై దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనకు తానుగా దేవునికి కనపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన పిలుపులో ఆయన స్వరం అతడు విని దానికి లోబడ్డాడు. అవునండి, దేవుని మాట ఎవరైతే వింటారో దేవుడు వారితో మాట్లాడేటటువంటి వాడై ఉంటాడు. దేవుడి మాట విని నడిచేటటువంటి వారి పక్షంగా వారికి ఏ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ దేవుడు వారికి రక్షకుడిగా ఉంటాడు. ఈ రక్షకుడిగా ఉండి దేవుడు ఏదైతే ఉద్దేశంతో అతన్ని పిలిచాడో ఆ ఆజ్ఞలు, ఆ వాగ్దానాలు నెరవేర్చే శక్తిమంతుడై ఉన్నాడు. దీనికి మూలం ఏంటి అని అంటే పిలిచినటువంటి పిలుపులో దేవుని స్వరం విని, దేవుని మాట విని, దానికి లోబడి, దానికి విధేయులమై దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని మనము అబ్రహాములాగా దేవునికి అప్పగించుకోవాలి. అలాగా అప్పగించబడ్డ ఈ అబ్రహాము దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికి అడుగు వేసినప్పుడు అబ్రహాముతో స్పష్టంగా చెప్తున్నాడు, నీవు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి అని ఆలోచన చేస్తే ఆ నాన్నగారి యొక్క సమక్షంలో, వారి యొక్క వంశంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు అందులో నుంచి బయటికి రావాలి. అంటే లేచి అన్న మాట వచ్చేటప్పటికి అతనుకున్న పద్ధతి పరిస్థితులన్నింటిలోంచి కూడా ఆ సాంప్రదాయాల నుంచి బయటికి రావాలి. నీవు లేచి. రెండోది నీ బంధువుల యొద్ద నుండి అని ఆలోచన చేసినప్పుడు బంధువుల యొక్క
పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు మరి తెరహు కుటుంబం అంతా కూడా యెహోషువ 24వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు వాళ్ళ పూర్వీకులందరూ కూడా వారి సాంప్రదాయాలు, వాళ్ళ సంస్కృతి, వారి విధి విధానాలు వేరుగా ఉండేవి. సృష్టికర్త అయినటువంటి దేవునికి సమీపంగా అవి ఉండేవి కావు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఈ సాంప్రదాయాల నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి నీవు విడుదల పొంది బయటికి రావాలి. అందుకని సువార్తలో ఒక మాట మనం చదువుకుంటే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని కొల్లు చేయించు జనసమూహమును చూచి స్థలమేయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించింది. జను సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా మత్తయి సువార్త 19:29 చదవండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టమన్నాడు ఇక్కడ? బంధువులు. మొట్టమొదటి ఏమన్నాడు? నువ్వు లేవాలన్నాడు. రెండోది నీ బంధువులు యొద్ద నుండి. అంటే ఇక్కడ సువార్తల ప్రభువారు ఏం చెప్పారంటే నీ అన్నదమ్ములనైనను అక్క చెండ్రనైనను అని ఈ రీతిగా మాట్లాడుతూ నిత్య జీవానికి వారసులు కావాలంటే వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ఇంకొక మాట మనం చూసినప్పుడు ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఒకవేళ అలా కాకపోతే వాడు నాకు పాత్రుడు కాడని చెప్తున్నాడు. అంటే ఈ సందర్భాలు మనం చూసినప్పుడు ప్రత్యేకించి బంధువుల యొద్ద నుండి రావాలి అని అంటే వాళ్ళ సాంప్రదాయ, సంస్కృతి, ఆచారాలు, విధి విధానాల నుంచి ఆ అబ్రహాముని బయటికి దేవుడు పిలుస్తుంటున్నట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. మూడో మాట మనం చూసినప్పుడు అందులో నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. ఈ తండ్రి ఇంటి వారు ఏ రీతిగా ఉన్నారు అని ఆలోచన చేస్తే మరి సృష్టికర్త అయినటువంటి దేవునికి సమీపంగా లేరు. వాళ్ళు విగ్రహారాధికులని చెప్పి ఆ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ తల్లిదండ్రులైనటువంటి వారిని సన్మానించాలి కానీ ఆ తండ్రి ఇంటిలో తల్లిదండ్రులు సన్మానించాలి కానీ వారు వెంబడిస్తున్నటువంటి వాటిని ఇతడు వెంబడించడానికి వీలు లేదు. కాబట్టి ఈ స్వరమైనటువంటి అబ్రహాం ఏం చేస్తున్నాడు అని ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా లేచాడు, తర్వాత బంధువుల నుంచి వచ్చాడు, ఆ తర్వాత ఆ ఇంటి నుంచి కూడా బయటికి వచ్చాడు. అప్పుడు ఆ రీతిగా వస్తే అతనికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటనంటే 3వ వచనం చూస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఏం చేస్తానండి ఆయన? ఆశీర్వాదముగా ఉంటామంటున్నాడు. ఎప్పుడైతే ఈ జీవితాన్ని మనం కలిగి ఉంటామో గొప్పగా జనగా చేస్తానంటున్నాడు, ఆశీర్వాదకరంగా ఉంటామంటున్నాడు, నేను ఆమెను గొప్ప చేస్తానంటున్నాడు, నీవు ఆశీర్వాదంగా ఉండు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను దూషించి వారిని దూషిస్తానంటున్నాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడును అని. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని ఈ రీతిగా సంధించి అబ్రహాముతో మాట్లాడి అబ్రహాముకి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో అబ్రహాము ఇంక వెనుకంజ వేయలేదు, ఇంక వెనక్కి వెళ్ళ దేవుని మాటకి పరిపూర్ణంగా దేవుని పిలుపు లోబడి బాధ్యత కలిగి కనానుకు బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్దాం. ఈ మనం పాడినటువంటి చరణంలో ఆ మాటలో ఉన్నటువంటి ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా, ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. అవును కదా, యోగ్యత లేనటువంటి మనుష్యులను దేవుడు ప్రేమతో పిలిచాడు. ఎందుకు అని ఆలోచన చేసినప్పుడు ఆయన రాజ్య
పౌరులంగా ఉండాలని, ఆయన రాజ్య నివాసులంగా ఉండాలని దేవుడు ప్రేమించేవాడు. కాబట్టి ఆ పరిస్థితులు అంతమంది ఉండగా అబ్రహామే ఎందుకు దేవుని దృష్టికి కనపడ్డాడంటే, అబ్రహాము దేవుని మాటకి విధేయుడై ఉంటాడని ముందుగానే గ్రహించాడు దేవుడు. అందుకని అబ్రహామును ప్రత్యేకించి పిలిచాడు. ఓకే, రైట్. ఈ అబ్రహాం ఏం చేశాడంటే తన భార్యతో బయలుదేరినటువంటి ఈ అబ్రహాముని దేవుడు ప్రత్యేకించి చూస్తున్నాడు. 4వ వాక్యంలో చూసినప్పుడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అబ్రహాముని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. కానీ ఇక్కడ ఈ అబ్రహాముతో ఎవరు బయలుదేరారంటే లోతు బయలుదేరి వెళ్ళాడు. అబ్రహాముకు దేవుని పిలుపు ఉంది, కానీ లోతుకి దేవుని పిలుపు లేదు. కానీ ఆ లోతు ఎవరిని వెంబడించాడంటే అబ్రహామును వెంబడించాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు కూడా దీవించబడ్డాడు. లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు కూడా అన్ని విషయాల్లో కూడా అబ్రహాముని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో లోతును కూడా అలాగే దీవించాడు. మరి లోతు ఎప్పుడైతే అబ్రహాముని విడిచిపెట్టేశాడో లోకంలోకి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క పిలుపులో ఉన్నటువంటి వ్యక్తులతో సహవాసం కలిగి మనం ఉంటే, అనగా దేవుని రాజ్యం అని చెప్పబడుతున్న ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములో మనం ఉంటే మనం తప్పకుండా ఆశీర్వదించబడదాం. సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోతే, దేవుని నుంచి బయటికి వెళ్ళిపోతే ఈ లోతు దానికి సాదృశ్యం కనపడుతున్నాడు. లోకంలో ప్రవేశించాడు అబ్రహాముని విడిచిపెట్టినప్పుడు. మరి లోకం అనే సంగతి మనకు తెలుసు, కానీ ఈ లోతు గురించి కొన్ని విషయాలు మనం చూసినప్పుడు, లోతు జీవితం ఎవరి మీద ఆధారపడి ఉందంటే అబ్రహాం మీద ఆధారపడి లోతు జీవితం. ఎందుకంటే అబ్రహాముకి ఉన్న పిలుపు లోతుకి లేదు. లోతు దగ్గర ఉంటేనే అతడు దీవించబడ్డాడు. ఈ లోతు అబ్రహాము మీద ఆధారపడి అతని ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు ఆత్మలో అబ్రహాము బలంగా ఉంటే లోతు కూడా బలంగా ఉండేవాడు. ఆత్మలో అబ్రహాము బలహీనుడైతే లోతు కూడా బలహీనుడైపోతూ ఉండేవాడు. ఈ అబ్రహాము సందర్భంలో బలహీనుడై ఐగుప్తుకు వెళ్ళాడు. ఆ సందర్భంలో కూడా అబ్రహాముని వెంబడించిన లోతు కూడా ఏమైపోయాడంటే బలహీనుడై లోకానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అయిపోయాడు. ఇంతకీ లోతు ఎవరిని ఆధారం చేసుకున్నాడు? అబ్రహాముని ఆధారం చేసుకున్నాడు, దేవుణ్ణి. చాలామంది మరి లోకంలో మనం చూసినప్పుడు సేవకులను ఆధారంగా చేసుకుంటారు, సేవకుల మీద ఆధారపడి ఉంటారు. మా సేవకుని చూస్తే, మా దైవజనుని చూస్తే అని చెప్పి దైవజనుని మీదే ఆధారపడి ఉంటారు. ఒకనొక సందర్భంలో ఆత్మ సంబంధంగా బాగా దీవించబడ్డ వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. కానీ దేవుని మీద ఆధారపడేటటువంటి స్థితి వాళ్ళు తెచ్చుకోలేరు. ఎందుకని ఆలోచన చేస్తే సేవకుల్ని ప్రేమించి సేవకుల మీద అభిమానం కలిగినటువంటి జనసందోహం కూడా లేకుండా పోలా. ఒకవేళ అనుకోకుండా సేవకులే కనుక కనుమరుగైతే వీళ్ళ ఆత్మీయ జీవితం ఏంటి? గందరగోళం అయిపోతుంది. కాబట్టి అబ్రహాము దేవుని మీద పిలుపు మీద దేవుని మీద ఆనుకున్నాడు. కానీ లోతు అయితే ఎవరి మీద ఆనుకున్నాడంటే అబ్రహాం మీద ఆనుకున్నాడు. అందుకని వీళ్ళ నివాసం ఎక్కడికి వచ్చి ఆగింది అని అంటే హారాను. ఆ మాట మనం చూద్దాం, చూడండి. ఎక్కడ? యెహోవా అతనితో చెప్పిన ప్రకారం 12:4 వెళ్ళెను, లోతు కూడా అతనితో వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు, అంటే ఈ పై వచనాలు మన 11 అధ్యాయం 31వ వచనంలో చూస్తే, తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు భార్య అబ్రాము భార్య అయిన సారయ్యను తన కోడలను తీసుకుని అలా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. అంటే వీళ్ళు కనానుకు బయలుదేరినప్పుడు ఊరనే పట్టణం నుంచి ఎక్కడికి వచ్చారు? హారానుకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలి? కనానుకి వెళ్ళాలి. ఇంకొకసారి మనం గమనిద్దాం. ఊరనే పట్టణం నుంచి కనానుకి వెళ్ళాలి. వీళ్ళు వచ్చి ఎక్కడ ఆగారు? హారానులో ఆగారు. ఈ హారాను ఊరు నుంచి హారాను వచ్చేటడికి 600 మైళ్ళ దూరం వచ్చారట. తెరహు వృద్ధాప్యలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి నడవలేకపోయాడు. అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ముందుకు కొనసాగలేకపోయింది. ఈ 5 సంవత్సరాలు హారాన్లో ఉండిపోయారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? కనానికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఊరు నుంచి బయలుదేరారు. ఇటు మధ్యలో ఎక్కడికి వచ్చేసారు? హారానికి వచ్చారు. చాలామంది జీవితాలు హారానులో ఉన్నట్టుగానే ఉంటాయి. ఇటు కల్దీలకి చెందిన ఊరనే పట్టణం చెందిన వారు కారు, అటు కనాను పట్టణానికి చెందిన వారు కాదు.
అంటే ఇది దీని పరిస్థితి ఏంటి అని అంటే, దేవుని పిలుపు ఉన్న, దేవుని ఏర్పాటు ఉన్న మన ప్రయాణం సరిగా సాగకపోతే దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మనము పొందుకోలేం. మన ప్రయాణం సరిగా లేకపోతే ఆ దేవుడు ఇచ్చినటువంటి పిలుపులో ఉన్నటువంటి కనాను దేశాన్ని మనము స్వతంత్రించుకోలేం. కనాను దేశం అంటే ఇప్పుడు మనం పవిత్రమైన దేశం, యెరూషలేము పట్టణం, హోలీ ల్యాండ్. మరి ఇటువంటి దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడిచ్చిన పిలుపులో మధ్యస్థంగా వచ్చేసి, అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి కాపురం దేనికి పోలికగా చెప్తుందని అంటే, లోకము నుంచి బయటికి రాలేరు, అలాగని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళలేరు. ఇటు చూస్తేనేమో దేవుడికి దూరం అయిపోయారు, ఇటు చూస్తేనేమో వాళ్ళు ప్రయాణం చేసిన దానికి దూరమై, అంటే సరిహద్దులో ఉండిపోయారు. ఈ రోజుల్లో సరిహద్దులు ఎలా ఉన్నాయి పరిస్థితులు? మనం బోర్డర్ చూసినప్పుడు అన్నీ భయానకమైనటువంటి పరిస్థితులు మనకి తారసపడుతున్నాయి. అయితే మరణము లేకపోతే యుద్ధం అన్నట్టుగా ఉన్నాయి. ఇలాంటి ఆ మధ్యస్థంగా ఉండిపోయేటటువంటి జీవితాల్ని దేవుడు ఆశీర్వదించేవాడు మాత్రం కాదు. అటు ఇటు కాకోకుండా. అందుకని చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే, పిలుపులో బయలుదేరినట్టుగా బయలుదేరతారు కానీ సంపూర్ణంగా వారి జీవితాలు దేవునికి అప్పగించుకోలేరు. ఆత్మలో స్వాతంత్రత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండలేదు. కారణం, ఎవరు బయలుదేరారు? పిలిచిన పిలుపు వ్యక్తితోటి లోతు బయలుదేరి వచ్చాడు. లోతుకి దేవుని పిలుపు లేదు కాబట్టి ఈ లోతుతో సహవాసం చేస్తున్నటువంటి అబ్రహాము కూడా మరి మధ్యలో ఆగవలసినటువంటి పరిస్థితి అనేది కనపడుతున్న స్థితి మనం చూస్తున్నాం. ఈ లోకస్తుల ఆశలు ఎలాగుంటాయో, లోకస్తుల జీవితాలు ఎలాగుంటాయో, ఈ మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మరి వీళ్ళని దేవుడు పిలిచాడు కదా, మరి ముందుకు వెళ్ళరా అంటే ఏదో జరిగితేనే కానీ వీళ్ళ ప్రయాణం ముందుకు సాగదు. అంటే ఏదో హఠాత్ పరిమాణం జరగాలి, ఆ హఠాత్తుగా ఏదో ఒక సంఘటన జరగాలి. వీళ్ళ జీవితంలో ఏం జరిగిందంటే తెరహు చనిపోయాడు. తెరహు ఎప్పుడైతే చనిపోయాడో అబ్రహాముకి ప్రత్యక్షత దొరికి యాత్ర కొనసాగించాడు. ఈ యాత్రలో ఎక్కడికి చేరారని అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కనానుకు చేరారు. దేవునికి స్తోత్రం. ఈ కనాను అనేక మిశ్రితమైనటువంటి జనాంగం ఉంటున్నటువంటి కనానులో అబ్రహాము వచ్చి ప్రవేశించినప్పుడు ఆ అన్య జనాంగాల మధ్యలో ఇమ్మడలేకపోయాడు. అయినా ఆ రీతిగానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ కొనసాగిస్తూ వెళ్తుంటున్నటువంటి ముందు ప్రయాణంలో ప్రయాసలో ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆ దేశంలో ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. ఈ కరువు వచ్చిన ఈ పరిస్థితుల్లో అబ్రహాం ఏం చేయాలి? దేవుడు పంపించాడు కదా, దేవుడు పిలిచాడు కదా, దేవుడు నడిపించాడు కదా అని చెప్పి ఆ దేవుడిచ్చినటువంటి పిలుపులో ఆ కరువులో కూడా నిలబడి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ఈ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పిలుపులో కనానుకు ప్రయాణమైనటువంటి అబ్రహాముకి అంతా కూడా ఆ కరువులో ఏం కనపడిందంటే అంతా ఎడారిగానే కనపడింది, అంతా గమ్య గోచరంగానే కనపడింది. అప్పుడు ఏం చేశాడంటే తన సొంత నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ సొంత నిర్ణయాన్ని బట్టి చాలా కష్టాలు అనుభవించాడు, చాలా శ్రమలు అనుభవించాడు. కానీ మనం ముందు చెప్పుకున్నటువంటి ఆ దేవుని పిలుపులో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందాడు. అంటే దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనకు అర్హత ఒక్కటే, మారు మనసు. ఈ మారు మనసుతోనే మనం ఎందులో ప్రవేశించాలి? సంఘంలో ప్రవేశించాలి. ఈ మారు మనసుతో మనం సంఘంలో ప్రవేశించినప్పుడు ఆ నిత్యరాజ్యాన్ని స్వాతంత్రించుకోవడానికి దేవుడు మనకి సిద్ధపరుస్తాడు, ఏర్పాటు చేస్తాడు. మరి ఈ పిలుపులో ఉన్నటువంటి అబ్రహాము మరి మంచి ఫలితాలు మనం చూసాం. అతనితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి యొక్క జీవిత ప్రభావాన్ని ఈయన మీద పడి అంతా కూడా అప్ అండ్ డౌన్స్ మనం చూస్తుంటున్నాం. కాబట్టి దీన్ని పరీక్షించుకుని బేరీజు వేసుకుని మన నిజ జీవితంలో దేవుని యొక్క సువార్త పరిపూర్ణంగా మనం అర్థం చేసుకుని నిత్యరాజ్యాన్ని స్వాతంత్రించుకోవడం కొరకు ఇలాంటి లోతు అనేటటువంటి వాళ్ళ సహవాసంతో కాకుండా దేవుని వాక్యం ద్వారా ముందుకు నడవడానికి మనం సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు. వాక్యపు వెలుగులో నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే నిమిత్తం మీరు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నీ సహాయం మీరు మాకు దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని నీ మాటలు విన్న నీ బిడ్డలను బలపరచమని దీవించమని యేసునామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమేశే కృప పరిశుద్ధాత్మ దేవున కూడి ఏకీవించిన బిడ్డలకు నీ పరిచర్యకును తోడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు దీవించి నడిపించును గాక. ప్రైజ్